హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పల్లి పట్టీని ఇంట్లోనే పర్ఫెక్ట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా నేను చెప్పిన కొలతలతో పల్లి పట్టి చేశారంటే స్వీట్ షాప్ స్టైల్లో పల్లి చెక్కిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1/2 కేజీ పల్లీలు వేసి వేయించుకోవాలి. అయితే పల్లీలు వేసి వేయించుకునేటప్పుడు మాత్రం ఏదైనా పాత్ర కానీ లేదంటే వెయిట్ ప్రకారం కానీ వెయిట్ చూసి వేయించుకోవాలి. అయితే ఇక్కడ నేను తీసుకున్న పల్లీలు వెయిట్ ప్రకారం అయితే 500 గ్రామ్స్, అలాగే గిన్నెలోకి అయితే ఒక గిన్నె పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలను వేయించుకునేటప్పుడు మాత్రం ఇలా అటు ఇటు అనుకుంటూ వేయించుకుంటేనే అన్నీ సమానంగా వేగుతాయి. లేదంటే కొన్ని పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి పల్లి చెక్కి అంత బాగుండదు. కాబట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, పల్లీల పొట్టు చిన్న చిన్నగా ఊడిపోతుంది కాబట్టి ఆ రకంగా ఉండేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని చల్లార్చి పొట్టు తీసేసి రెడీ ఉంచుకోవాలి. ఏ గిన్నెతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే గిన్నెతోని 3/4 గిన్నె వరకు బెల్లంని తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ వేసి దీన్ని కరిగించుకోవాలి. బెల్లాన్ని వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే 400 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకోవాలి. 500 గ్రామ్స్ పల్లీలు కాబట్టి 400 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరగబెట్టాలి. లేదంటే బెల్లం అడుగున ఉండి మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ పైన వేరొక పెద్ద గిన్నె పెట్టేసి దాంట్లోకి ఈ కరిగిన బెల్లాన్ని టీ ఫిల్టర్తో ఇలా వడబోయాలి. బెల్లంలో చిన్న చిన్న మట్టి పిల్లలు లేదంటే చెరుకు ముక్కలు లాంటివి ఉంటాయి కాబట్టి ఇలా కంపల్సరీగా వడబోయాలి బెల్లాన్ని. అందుకే ముందుగా చిన్న గిన్నెలో కరిగించిన తర్వాత ఇప్పుడు ఇలా పెద్ద గిన్నెలోకి ఫిల్టర్ చేసేస్తున్నాను. ఇప్పుడు బెల్లం ఇలా నురగలాగా వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని తర్వాత నురగలాగా రాగానే స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక చిటికెడు వంట సోడా వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వంట సోడా వేయడం వల్ల చెక్కి అనేది సాఫ్ట్గా ఉంటుంది, అలాగే క్రంచీగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి బెల్లం కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. ఈ బెల్లం ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే బెల్లం పాకం వచ్చినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి వేరొక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లోకి ఈ పాకం వచ్చిన బెల్లాన్ని వేసి ఇలా అని చూడండి. అంటే బెల్లాన్ని చల్లార్చిన తర్వాత ఇలా పైకి తీస్తే బెల్లము గిన్నెకు అంటుకోకుండా ఉండాలి. అలాగే దీన్ని ఇలా విరిచేసినప్పుడు కరెక్ట్గా విరగాలి. అంటే మెత్తగా విరుగుతుందంటే ఇంకా బెల్లం పాకం సరిగా రాలేదని అర్థమవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా విరుగుతుందంటే బెల్లము పాకం పర్ఫెక్ట్గా వచ్చిందన్నట్టు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు వేయించి పొట్టు తీసిన పల్లీలను ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా ఇలా కలుపుకుంటూ వేసేసుకోండి. ఇలా బెల్లం పాకం పల్లీలకు పట్టేటట్టుగా ఒక 2 నిమిషాలు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఇలా మంచిగా కలిపేసిన తర్వాత దీన్ని స్టవ్ పై నుండి తీసి నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. బెల్లం పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్లో ఏదైనా ప్లేట్కి నెయ్యి రాసి రెడీ ఉంచుకోవాలి. ఎందుకంటే పాకం వచ్చిన తర్వాత హడావిడి అవుతుంది కాబట్టి ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత దీన్ని అంతా కూడా సమానంగా అన్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చాకుతో అడ్డంగా పొడవుగా లైన్స్ వేసుకోవాలి. 2 లేదా 3 గంటల తర్వాత ఇది పూర్తిగా చల్లారుతుంది కాబట్టి ప్లేట్లో నుండి తీసుకొని ఇట్లా పీసులుగా విడగొట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే సూపర్ అండ్ టేస్టీ చెక్కీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పల్లి పట్టీని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని 15 డేస్ వరకు అయినా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మరి ఇంతేనండి, ఇంట్లోనే సింపుల్గా చెక్కీని ప్రిపేర్ చేసుకోవడం. మరి మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ కోసం అయితే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ.